వెల్కమ్ టు సుజీస్ కిచెన్. ఈరోజు నేను పెప్పర్ చికెన్ రోస్ట్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా తక్కువ ఆయిల్లో మంచి రోస్ట్ని ఎలా చేయాలో చూపిస్తాను. ఒక కిలో చికెన్ తీసుకున్నా, మంచిగా కడిగేసుకొని నీరంతా వంపేసి ఇంకా కొంచెం పెద్ద పెద్ద ముక్కలు అయితే చాలా బాగుంటాయి ఫ్రైకి. దాంట్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అర టీ స్పూన్ పసుపు, కారం రుచికి సరిపడా నేనైతే ఒక టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లిపాయ, దాంట్లోకి గ్లాసున్నర నీళ్లు పోసుకోవాలి. ఎక్కువ అయితే మరీ చికెన్ ఉడికిపోయి బాగా అంతా ఇట్లా ఫ్లేకీ లాగా బయటికి వచ్చేస్తుంది, మొత్తం ముక్క సపరేట్ అయిపోతుంది. కాబట్టి గ్లాసున్నర కంటే ఎక్కువ అవసరం లేదు నీళ్ళు. మంచిగా మొత్తం కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఉడకనికే పెట్టేయాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇంత గట్టిగా కలపాల్సిన అవసరం లేదు, లేకపోతే ఆ ముక్క చికెన్ అంతా బోన్ నుంచి సపరేట్ అయిపోతుంది. కొంచెం అలా కదిలిస్తే సరిపోతుంది. మూత పెట్టేసుకుని దాన్ని కొద్దిసేపు ఉడకనీయండి లో ఫ్లేమ్లో. అది అలా కొంచెం నీరు ఇంకుతూ ఉంటుంది. మరీ మొత్తంగా ఇంకకుండా లాస్ట్లో కొంచెం నీరు ఉంటే సరిపోతుంది. నీరంతా ఇంకిపోయింది. ఇగో చూసిండ్రా, ఆ కొంచెమే నీరుంది, పర్వాలేదు. ఆ నీరు ఫ్రై చేసేటప్పుడు పూర్తిగా దానికి మసాలా చికెన్కి అంతా అంటుకుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నేను నాన్ స్టిక్ తీసుకుంటాను, ఎందుకంటే నాన్ స్టిక్ అయితే ముక్కలు అంటుకోవు. లేదంటే వేరే దేంట్లో వేసి ఫ్రై చేసినా కూడా మాడిపోతాయి చికెన్ ముక్కలు. అందుకని నాన్ స్టిక్ వేసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి దాంట్లోకి చికెన్ వేసేసేయండి. కాకపోతే చికెన్ నూనె వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం దూరంగా ఉండి మెల్లమెల్లగా ముక్కలు వేసి మిగతాదంతా అంటూ ఆ షోర్బా కూడా మొత్తం కుమ్మరిచ్చేసేయండి దాంట్లోకి. అలా నీరంతా ఇంకిపోయింది, అదే ఏమీ లేకుండా నీరు. ఇప్పుడు దాన్ని మొత్తం లో ఫ్లేమ్లో పెట్టి లో మంట మీద ఇక మెల్లమెల్లగా దాన్ని కలుపుతూ ఉండాలి, కొంచెం జాగ్రత్తగా ముక్కలు ఇరిగిపోకుండా. ఇప్పుడు నేను క్రష్డ్ పెప్పర్ తీసుకున్నా. క్రష్డ్ పెప్పర్ నేనైతే 1.5 టీ స్పూన్ తీసుకొని వేసిన. మీరు మీ రుచికి సరిపడా కారం ఎక్కువ కావాలనుకుంటే అందులో కొంచెం కారమైనా కానీ లేదంటే పెప్పర్ పౌడర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎక్కువ కారం తినే వాళ్ళైతే. లేదంటే తక్కువ కారం అయితే ఇంకా కొంచెం తక్కువ వేసుకున్నా సరిపోతుంది పెప్పర్. అలా తిప్పుతూ మెల్లమెల్లగా దాన్ని మూత పెట్టేసుకొని అలా రోస్ట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మంచిగా రోస్ట్ అయిన తర్వాత ఇంకా కొంచెం సేపు, ఒకవేళ మీకు ఇంకా కొంచెం డార్క్ కలర్ రావాలనుకుంటే ఇంకా కొద్దిసేపు రోస్ట్ చేసుకోవచ్చు. లేదంటేనేమో ఇది ఈ రకంగా చేసినా సరిపోతుంది. ఇప్పుడు ఇది నా రోస్ట్ అయిపోయింది, ఇంకా రెడీ. ఏదో ఇలా మంచి కలర్ వచ్చేస్తుంది, కొంచెం మాడొస్తుంది. ఆ తర్వాత కొంచెం అంత గరం మసాలా, టీ స్పూను గరం మసాలా వేసేసి దాన్ని మంచిగా కలిపేసి ఒక ప్లేట్లోకి తీసేసి వేడివేడిగా కరివేపాకు దాన్ని యాడ్ చేసి సర్వ్